వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఒకవైపు చెన్నైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలు అనేటువంటి ఘనంగా జరిగితే అక్కడ అందరూ కూడా ప్రముఖులు హాజరయ్యారు. అదే సమయంలో మరొక వైపు కేజీఎఫ్ అనే పేరుతో అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరుతో కమ్మవారి సభ అనేటువంటిది మహానాడు అనేటువంటిది కమ్మ మహానాడు జరిగింది. ఈ కమ్మ మహానాడికి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. సరే వాళ్ళ కుటుంబాల వాళ్ళ కులానికి సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఒక రేపు తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పదవి తమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలని, కనీసం 30 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపించాలనేది కూడా వాళ్ళు అందులో కోరడం జరిగింది. ఇవన్నీ సరే ఎవరి కులాలను వాళ్ళు ఇవ్వాలంతా కుల రాజకీయాలే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి అన్నట్లయితే సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు నిజానికి టీటీడీలో ఒకసారి ఓత్ తీసుకున్న తర్వాత చైర్మన్గా కానీ ఈవో కానీ ఎవరైనా వాళ్ళకి ఇంకొక ఆలోచన అనేటువంటిది ఉండకూడదు, ఇంకొక యాక్టివిటీ అనేది ఉండదు. సాక్షాత్తు అన్నమయ్యని ఆ రోజున ప్రభువు నా మీద కవిత్వం రాయమని చెప్పానంటే ఒక స్వామివారికి తప్ప నేను ఇంకా మరొకరికి ఎవరికి కూడా నేను ఇంకొక ఉచ్చరించలేని నోటి వెంట అంటాడు. అలాంటిది సరే ఇప్పుడున్నటువంటి ఈ మెటీరియలిస్టిక్ వల్ల అంతలా ఉండకపోయినా కూడా ఒక చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు మనస వాచ కర్మణ వాళ్ళ ప్రతి కార్యక్రమం కూడా స్వామివారికి అంకితం అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈయన చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి తిరుపతిలో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం. ప్రతిరోజు కూడా పూర్తిగా రాజకీయమయం అయిపోయింది టీటీడీ అనేది. అంత భక్తులకి మనోభావాలు ఎంత గాయపడుతున్నాయి అనేది అయితే వాడు బయటికి వెల్లడించలేకపోతున్నారు. అవన్నీ అలా ఉంటే ఒక కుల సభకి టీటీడీ చైర్మన్ ఒక కుల సభకి వెళ్ళి వాళ్ళ కులాన్ని ఎలా ఉద్ధరించాలి, ఆ కులంలో ఇంకా ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అని ఇవన్నీ మాట్లాడటంలో మీరు నిజానికి ఏంటంటే ఒక మీడియా చైర్మన్గా కూడా వెళ్ళకూడదు. మీడియాలకు కులాలు ఉండకూడదు పని. సరే ఇప్పుడు జరుగుతుందంతా అదే కాబట్టి మీడియా చైర్మన్గా మీరు అలాంటి కాదనరు. కానీ టీటీడీ చైర్మన్గా అక్కడికి వెళ్ళడం, మాట్లాడటం ఇవన్నీ చూస్తే భక్తుల మనోభావాలు అయితే తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. సో ఇది ఆయన విజ్ఞతకే వదిలేసి ఒకసారి పునరాలోచించుకుంటే మంచిది. తన మనసులో తన యొక్క మస్తిష్కంలో స్వామి తప్ప, స్వామి భక్తి తప్ప, స్వామికి కైంకర్యం తప్ప ఇంకొక ఆలోచన రాని చోట అక్కడికెళ్ళి కుల ప్రస్తావనలు ఒక చైర్మన్ హోదాలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేది అనేక మంది భక్తులు అభిప్రాయపడుతున్నటువంటి మాట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.